చెప్తారా? నా పేరు కర్ర ఆదినారాయణ. మాది కాకినాడ జగన్నాథపురం ఏటుమాగ. నేను ఒక దివ్యాంగుని, జనసేన పార్టీ నాయకుడిని, స్పెషల్ మ్యాన్ క్రిస్టియన్స్, అలాగే జనసేన నాయకుడిని, ఈ యొక్క వికలాంగుల ప్రెసిడెంట్ని. ఇక్కడ చూడండి, భారత గ్యాస్ దగ్గర ఫ్రీ బండ్లు పెట్టారు. ఫ్రీ బండ్లు పెడితే వాళ్ళు ఏమన్నారంటే, బుక్ చేసుకున్న తర్వాత డబ్బులు కట్టాలి, తర్వాత 24 గంటలు కానీ 48 గంటల్లో కానీ మీకు డబ్బులు పడతాయన్నారు. పడతాయన్నట్టు మాకు గ్యాస్ బుక్ చేస్తాం, గ్యాస్ వచ్చేసింది, 4-5 రోజులు అయ్యింది, డబ్బులు పడలే. సార్ డబ్బులు పడలేదని ఇక్కడికి వచ్చి గ్యాస్ ఏజెన్సీ వస్తే, ఇక్కడ గ్యాస్ కంపెనీ కాడికి వస్తే, భారత గ్యాస్ కంపెనీ కాడికి వస్తే వీళ్ళు ఏమంటున్నారంటే, ఈకేవైసీ అవ్వలేదు, మీ పైకి రావాలన్నారు. సార్ నేను వికలాంగుడిని, నేను పైకి రాలేను అని అంటే, మీ కోసానికి పరికరాలు కిందకి తేవాలని అడుగుతున్నారు. ఏమంటున్నారు, ఇందులో పనిచేసే వాళ్ళు మీ గురించి పరికరాలు కిందకి తీసుకురావాలని అడుగుతున్నారు. కోర్టు ఏమైనా ఆర్డర్ ఇచ్చింది, ఆ వికలాంగులు పైకి రాకపోతే ఆ పరికరాలు కిందకి పట్టుకుని వచ్చి మీరు పని చెయ్యాలి అని చెప్పింది కోర్టు. మీ కోసానికి పరికరాలు అంటే కిందకి రావాలని అన్నారు. మరి ఇప్పుడు ఎలాగండి, మా డబ్బులు రావాలి కదా సార్ అని అంటే, మీ గ్యాస్ అతను ఫోన్ చేయండి. గ్యాస్ అతను అంటారు అయిపోయిందని ఆయన అంటారు. ఇక్కడికి వస్తేనేమో వీళ్ళేమంటారు ఇంకా అవ్వలేదు అని వీళ్ళు అంటారు. అంటే ఇప్పుడు ఈ మెట్లు చూడండి ఒకసారి, చూపించు. ఈ మెట్లు చూడండి, తిరుపతి మెట్లులాగా ఉన్నాయి. ఇక్కడ తిరుపతి మెట్లులాగా ఉన్నాయి. ఈ మెట్ల మీద వికలాంగులు పైకి కిందకి ఎక్కగలవా? గర్భిణీ స్త్రీలు పైకి కిందకి ఎక్కగలరా? ఇప్పుడు మా అమ్మగారు ఉన్నారు, మా అమ్మగారిని పైకి పంపించాను. మా అమ్మగారికి ఆవేశం, సూర్యగ్రూపలు ఎన్నిసార్లు పెట్టావో మాకే తెలియదు. దానికి సంబంధించిన రిపోర్ట్లు కూడా ఉన్నాయి. అటువంటిది ఇది చూడండి, ఇక్కడ భారత గ్యాస్ తిరుపతి మెట్లలో ఉన్నాయి. ఈ మెట్ల నుంచి ఎవడన్నా జారి పడిపోతే ఆ కుటుంబానికి దిక్కెవరు? గర్భిణీ స్త్రీలు ఉంటారు, నాలాంటి వికలాంగులు ఉంటారు, కొల్లేని వాళ్ళు ఉంటారు, ముసలాళ్ళు ఉంటారు. ఇవి పక్క నుంచేమో అవి ఎక్కలేవరా దేవుడు అని మేము బాధపడుతుంటే వీళ్ళంటారు కేవైసీ అవ్వలేదని వీళ్ళంటారు. గ్యాస్ అతను అంటాడు, ఏమంటాడు, మీకు అయిపోయిందని అంటాడు. ఎవరు మన నమ్మాలి? మళ్ళీ 150 రూపాయలు తీసుకుంటున్నారంట. 150 రూపాయలు తీసుకుని పైపు ఇస్తున్నారంట. ఎందుకు ఇస్తున్నారండి? 150 రూపాయలు మీరు ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు ఇవ్వాలి మేము? పైపు ఎవరు కావాలండి అని అడిగితే, మీరు 30,000 మంది కట్టారు, మీరు లాయర్లో మాట్లాడుతున్నారు అని అంటున్నారు. అంటే 150 రూపాయలు మీరు కట్టేమంటే కట్టేవాళ్ళా? ఇప్పుడు 500 కట్టేమంటే కట్టేవాళ్ళా? 10,000 కట్టేమంటే కట్టేవాళ్ళా? మా డబ్బులు మేము అడగడానికి హక్కు లేదా? అప్పుడు దగ్గరగంట 30,000 మంది దాకా కట్టించుకున్నారంట ఈ భారత కంపెనీ వాళ్ళు, భారత గ్యాస్ కంపెనీ వాళ్ళు. అంటే 30,000 మంది అంటే దగ్గరగా 45 లక్షల రూపాయలు ఇక్కడ పబ్లిక్ ద్వారా మా ద్వారా ఈ యొక్క భారత గ్యాస్కి వచ్చాయి. ఈ 45 లక్షలకి వీళ్ళ దగ్గర రికార్డ్స్ ఉన్నాయా? వాచర్స్ ఉన్నాయా? అకౌంట్స్ ఉన్నాయా? బుక్స్ ఉన్నాయా? రికార్డు ఉన్నదా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లాంటివారే మా కింద కూర్చుండి మా యొక్క విన్నపాలు వింటున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళ దగ్గర మీరు ఎంత అధికారులైనా సరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళండి, వాళ్ళకి పింఛనీలు ఇవ్వండి, వాళ్ళకి అన్ని విధాలు మీరు చూసుకోండి అని అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అలాగే రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు లాంటి గొప్పలే మా దగ్గరికి వచ్చి కింద కూర్చుని మా యొక్క విన్నపాలు వింటున్నారు. వాళ్ళకంటే వీళ్ళు గొప్పలేనా? చెప్పండి. ఇది నా ఒక్కరి సమస్య కాదు. ప్రతి డిపార్ట్మెంట్లో, ప్రతి ఆఫీసులో, ప్రతి డిపార్ట్మెంట్లో ఇంతంత పైకి ఎలాగెక్కుతారండి? వికలాంగులు ఎలాగెక్కుతారు? కొల్లేని వాళ్ళు ఎలాగెక్కుతారు? ముసలి వాళ్ళు ఎలాగెక్కుతారు? గర్భిణీ స్త్రీలు ఎలాగెక్కుతారు? కాబట్టి కోర్టు వారు చెప్తున్నారు, కోర్టు వారు చెప్పినా సరే వీళ్ళు వింటలేదు, పట్టించుకోవట్లేదు. వాళ్ళు రాకపోతే అవసరమైతే ఆ వికలాంగుల పరికరాలు తీసుకుని వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెయ్యండి అని ఆ యొక్క మహానుభావులు గొప్పవారు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ చెప్పినప్పటికీ
వీళ్ళు ఇష్టానుసారంగా చేస్తారు. ఒక పక్క నుంచేమో అక్కడ ఉన్న గ్యాస్ కంపెనీ వారు అయిపోయిందంటారు, గ్యాస్ అతను అయిపోయిందంటారు, ఇక్కడేమో అవ్వలేదంటారు. ఇలా ఎన్నిసార్లు తిరుగుతారు? ముసలోళ్ళు ఎన్నిసార్లు తిరుగుతారు? వికలాంగులు ఎన్నిసార్లు తిరుగుతారు? గర్భిణీ స్త్రీలు ఎలా తిరుగుతారు? దయచేసి ఈ వీడియో నాకు పవన్ కళ్యాణ్ యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆ యూట్యూబ్ ఛానల్లో పెడతా, ఫేస్బుక్లో పెడతా, యూట్యూబ్లో పెడతా, ట్విట్టర్లో పెడతా, స్టేటస్లో పెడతా. రాష్ట్రంలో ఉన్న ప్రతి గర్భిణీ స్త్రీ చూడాలి, ప్రతి ఒక్క ముసలోళ్ళు ఉన్న ప్రతి ఇంట్లో చూడాలి, ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ చూడాలి, ప్రతి వికలాంగులు చూడాలి. ఈ యొక్క వీడియో పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, మా యొక్క జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, ఎంపీ గారి దృష్టికి, పంత నానాజీ గారి దృష్టికి, ఆ సిటీ ఎమ్మెల్యే కొండవ గారి దృష్టికి తీసుకెళ్తా. ఇదిగో రేపు సోమవారం జిల్లా ఎస్పీ గారికి ఒక లెటర్ ఇస్తాను, మా జిల్లా కలెక్టర్ గారికి ఒక లెటర్ ఇస్తాను. ఈ విషయంలో ప్రతి ఒక్క అధికారి స్పందించి ఇటువంటి పెద్ద పెద్ద మేడలు ఎక్కాలంటే మా వికలాంగుల వల్ల కాదు, గర్భిణీ స్త్రీల వల్ల కాదు, ముసలి వాళ్ళ వల్ల కాదు. కాబట్టి మీరు మంచి మనసుతో మీరు అర్థం చేసుకోండి, మాకు వీళ్ళకి అనుకూలంగా ఉన్నది చూపించమని, ఏర్పాట్లు చేయమని, ఇటువంటి వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటారని, మాకు న్యాయం చేస్తారని ఒక జనసేన పార్టీ దివ్యాంగుల నాయకుడిగా, ఒక మత్స్యకారుడు నాయకుడిగా, ఒక క్రిస్టియన్స్ నాయకుడిగా, నేను వికలాంగుల ప్రెసిడెంట్గా నేను ఈ అధికారులను నేను విన్నపించుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలుగుదేశం. మీ ఆజ్ఞారణ ఏటు మగ.